వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఈ రోజు సాక్షి వార్తా పత్రికలో ఎటువంటి వార్తలు రాస్తారు చూద్దాం. సాక్షి వార్తా పత్రికను చూసుకున్నట్లయితే కుట్రపూరితం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల కమిషన్తో ఎటువంటి కుట్రపూరితం జరిగిందో ఆ కుట్రపూరితానికి ఒక వార్త రాసుకొచ్చారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు, టీడీపీలో అడగగానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు తీసుకొచ్చింది, టీడీపీలో అడగగానే అలా ఆగమేఘాలపై ఎలా నిబంధనలు మారుస్తారంటూ కూడా ప్రశ్నిస్తుంది. అటిటేషన్ అధికారి సీలు వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటు అంట. ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం, దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్లు కదా, సంతకం ఉంటే చాలంటే ఓట్ల లెక్కింపు సమయంలో సందేహాలు రావా, అలాంటప్పుడు వందలాదిగా ఉండే సస్పెక్షన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పైన ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాదులకు సంబంధించి వీళ్ళు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అనొచ్చు. వీళ్ళందరూ కలిసి హైకోర్టుకి వెళ్ళారు. మొదటగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వెంటనే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళడంతో కొన్ని సవరణలు అయితే చేసుకొని వచ్చారు. మళ్ళీ తర్వాత పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ మెమోలపై పిటిషన్ అత్యవసర విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొత్త భాగం, మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ, ఒక మెమోలో కొంత భాగం ఉపసంహరించుకొని మరో మెమోని పూర్తిగా ఉపసంహరణ అంటూ రాసుకొచ్చారు. సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం, ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు. హైకోర్టుకు సిఈసి నివేదన. వైఎస్ఆర్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సవరణ పిటిషన్, ఇంప్లిమెంట్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ. ఈ పిటిషన్లో అభ్యర్థులను చూసి సవరించాలన్న ధర్మాసనం ఏదైతే అభ్యర్థులు ఉన్నారో దానికి సంబంధించి అయితే ప్రధానంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ టీడీపీ వాళ్ళు అడగగానే ఆగమేఘాలపై వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చారంట. ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తూ వార్త రాసుకొచ్చినారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శక విరుద్ధంగా సీఈఓ అత్యవసరంగా సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం. అంటే సంతకం ఉండి పేరు, హోదా, సీలు అంటే పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ను ఆమోదించాలి. ఇప్పుడు సంతకం ఏదో ఒక సంతకం చేసేస్తే ఇప్పుడు కొన్ని వేల సంతకాల్లో సంతకాన్ని ఎలా పోల్చుకోవడం, అదే తన పేరు, తన హోదా, తన సీలు ఉంటే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ పోల్చుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం దొంగ ఓట్లకు తెరపడే విధంగా, దొంగ ఓట్లను తెరలేపే విధంగా ఈ వివరాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని సవరించాలి. మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఏపీలో కూడా అలాంటి నియమ నిబంధనలు ఉండాలి. ఒక్కో రాష్ట్రానికి అంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నిస్తారు. నిజంగానే కదా, మరి మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏమన్నా ఉంటే దొంగ ఓట్లకు తెరలేపడానికే మన రాష్ట్రంలో ఈ నియమ నిబంధనలు సడలించారా? మరి నిజంగా వీళ్ళ ఉద్దేశం న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలి అనుకుంటే మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్న నియమ నిబంధనలు మన రాష్ట్రంలోనే ఉండాలి. కేవలం టీడీపీ వాళ్ళు ఒక పేపర్ ఇవ్వగానే, ఆ అర్జీ ఇవ్వగానే చదివేసి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను లెక్కించడానికి అనుకూలంగా ఆమోదం తెలిపితే మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంది? మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేదు? మన రాష్ట్రంలో ఒకటే ఎన్నికలు జరగలేదు కదా, ఈ రోజు యావత్ భారతదేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అన్ని రాష్ట్రాల్లో దేశమంతటా అమలు పరుస్తున్న నియమ నిబంధనలు అమలు పరిస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కాపాడిన వాళ్ళు అవుతారు, లేకుంటే తూట్లు పడిచిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మళ్ళీ జయం మనది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొచ్చిన మాటలు రాసుకొచ్చారు. దేవుడు దయ ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో 5 ఏళ్ల క్రితం ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేస్తాం. ప్రజలందరి జీవనాలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇదే మంచిని కొనసాగిస్తాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మరిన్ని అడ్డులు వేస్తాం. ఎక్స్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ అంటూ వార్త రాసుకొచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజుతో ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు చూడకుండా ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం. ప్రజలందరి జీవనాలతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. దేవుడు దయ ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో 5 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇదే రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో వారు చూసుకున్నట్లయితే ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీ మల్లికా గర్గ్, కారంపూడి ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారి విషయంలో శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి హైకోర్టు ఆదేశం. ఏబీ వెంకటేశ్వరరావుకు గుంటూరు ఐజా అత్యంత సన్నిహిత మిత్రుడు. ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటున్నారు. అందుకే వీరిద్దరు నా వెంట పడి తప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై పెట్టిన కేసులు దర్యాప్తు నుంచి వారిని దూరంగా ఉంచాలని హైకోర్టులో పిన్నెల పిటిషన్. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిపై తప్పుడు కేసులు పెట్టారో, నాపై తప్పుడు కేసులు పెట్టారు, నా
పై జరుగుతున్న విచారణకు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఎవరైతే గుంటూరు ఐజీ త్రిపాఠి కావచ్చు, ఎస్పీ మల్లికా గారికి కావచ్చు, కారంపూడి ఇన్స్పెక్టర్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయంటూ వీళ్ళందరినీ దూరంగా పెట్టాలని చెప్పేసి ఆ ముగ్గురు అధికారులపైన వెంటనే నిర్ణయం తీసుకోండి అంటూ కోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడంతో కోర్టు కూడా సానుకూలంగా స్పందించి శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఎన్నికల సంఘం ఈ రోజే శుక్రవారం మరి ఈ రోజు సాయంత్రం లోపు లేదంటే రాత్రి లోపు నిర్ణయం తీసుకుంటుందో తీసుకోవాలి వేసి చూడాలి. ఏదైతే ఏమి నా పైన తప్పుడు కేసులు పెట్టి నా వెంట పడుతున్నారని చెప్పేసి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగానే వాళ్ళు నిర్ణయాలు ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఆరోపణలు ఉన్నాయి. అందుకే వీరిద్దరు నా వెంట పడి తప్పుడు కేసులు పెడుతున్నారు, నాపై పెట్టిన కేసులు దర్యాప్తు నుంచి వారిని దూరంగా ఉంచాలి హైకోర్టులో పిన్నెల రామకృష్ణారెడ్డి పిటిషన్. దాంతో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పిటిషన్ మరి విచారణ చేస్తుంది. అయితే ఒక పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ తనకి ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ రోజు శుక్రవారంలోగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రేమోన్మాది చేతుల్లో యువతి దారుణ హత్య, కత్తితో మెడ గొంతుతో నరికి హత్య చేసిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన యువతి, ఆపై నిందితుడు ఆత్మహత్య యత్నం పరిస్థితి విషయం ఏలూరులో ఘటన జరిగింది. హత్యకు గురైన రత్నగ్రేస్ ఫోటో చేశారు. అయితే ప్రేమోన్మాదితో యువతి దారుణ హత్యకు గురైంది. ఖచ్చితంగా ప్రేమించిన వాళ్ళు అమ్మాయిలకి కానీ అబ్బాయిలకు కానీ ఇష్టం ఉంటేనే ముందుకు కావాలి. ప్రేమించిన తర్వాత అయినా వాళ్ళ నిర్ణయాలు మార్చుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అబ్బాయికైనా ఉంటుంది, అమ్మాయికైనా ఉంటుంది. నాకైతే ఆ నిర్ణయాలను బట్టి ముందుకు వెళ్ళాలి కానీ ఇలా దాడి చేయకూడదు. ఒకవేళ మీకు ఓప్స్ ఇచ్చి కనుక వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొని వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటే కనుక న్యాయపూర్వం చేస్తే బాగుంటుంది. కానీ ఇలా దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా దాడి చేస్తే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది. ఆ సాధికారతోనే పెరిగిన మహిళా ఓటింగ్, రాష్ట్రంలో పెరిగిన మహిళల డిపాజిట్ ఖాతాలు, పెరిగిన మహిళల అధికారం, కుటుంబ పొదుపు 2019 మార్చి నుంచి 2023 మార్చి రాష్ట్రంలో పెరిగిన మహిళా డిపాజిట్ల ఖాతాలు 90 లక్షలు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెరుగుదల 8.4 లక్షలు. దేశవ్యాప్తంగానూ పెరిగిన మహిళా డిపాజిట్ల ఖాతాలు. ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో 1.73 కోట్లు మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారు. 6 దశల పోలింగ్ సర్వేలపై ఎన్సీబీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. మొత్తంగా ఓవరాల్గా 6 దశల ఓట్లపై ఎన్సీబీ నివేదిక విడుదల చేసి సాధికారతోనే పెరిగిన మహిళా ఓటింగ్ అంటున్నారు. అయితే రాష్ట్రంలో పెరిగిన మహిళల డిపాజిట్ ఖాతాలు, పెరిగిన మహిళల అధికారపు అన్నారు. అదేవిధంగా ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో 1.73 కోట్ల మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారంటున్నారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పడ్డాయని చెప్పేసి పెద్ద వాదన నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఫలితాలు ఇంకో 4 రోజుల్లో రానున్నాయి. 4 రోజుల తర్వాత మహిళలు ఎవరికి ఓట్లు వేశారు, విద్యార్థులు ఎవరికి ఓట్లు వేశారు, అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టుంది, ఏ నియోజకవర్గంలో ఎవరికి పట్టు కోల్పోయారు అనేది తెలుస్తుంది. గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ అంటూ ఒక వార్త రాసుకొస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యత, డ్రోన్ నడపడంపై ఆసక్తి గల మహిళలకు ఉచిత శిక్షణ. ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్ డ్రోన్స్ అందజేసిన ఇస్కో డ్రోన్లతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సైతం అందుచేత 15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా పంపిణీ. సెక్యూరిటీ డిపాజిట్ 1 లక్ష చెల్లిస్తే చాలు. నానో ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం అంటూ రాసుకొస్తున్నారు. ఏదైతే గ్రామీణ యూత్ ఉందో ఆ గ్రామీణ యూత్కు కిసాన్ డ్రోన్స్ ఇస్తున్నారంట. అయితే పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారంట. ముఖ్యంగా డ్రోన్ నడపడమే ఆసక్తి గల మహిళలకు ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారంట. ప్రతి మహిళ కూడా ఉపయోగించుకొని ఈ డ్రోన్ నడపడాన్ని నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఏం అవసరం లేదనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్ డ్రోన్స్ అందజేసిన ఇస్కో డ్రోన్లతో ఎలక్ట్రానికల్ వాహనాలు అంటూ రాసుకొస్తున్నారు. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ 1 లక్ష చెల్లిస్తే చాలు. నానో ఎరువుల వినియోగం పెంచడమే లక్ష్యం అంటూ రాసుకున్నారు. ఇంకో వార్త చూసుకున్నట్లయితే కేరళకు తాగిన నైరుతి 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రవేశించిన రుతుపవనాలు తమ అంచనాల కంటే ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాగా జూన్ 1 తర్వాత కూడా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఖచ్చితంగా జూన్ తమ అంచనాల కంటే ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 3-4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. కేరళలో రైతు రుతుపవనాలు తాకాయి. అయితే వీళ్ళు అనుకున్న దానికంటే ఒక రోజు ముందే రుతుపవనాలు తాకాయని చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ సాక్షి వార్తాపత్రికలో రాసిన వార్తలు అయితే ఇవి. మరి సాక్షి వార్తాపత్రికలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.